ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. మీ ఎమ్మెల్యే గృహ శాఖ మంత్రి అంట కదా, అవునా? ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు? ఏమిటి ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు? ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా? పోనీ ఎన్ని వేలు కట్టాడు? వేలైనా కట్టాడా? ఒక ఇసుక మాఫియా తప్పితే ఇంకేమైనా చేశాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరులో ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? ముఖ్యమంత్రి కానంత వరకు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలి అని కొట్లాడాడు. ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు. ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని ఊసరవల్లి లాగా మాట్లాడాడు చంద్రబాబు గారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని గెలిపించండి, మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు, రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం, ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాము అన్నాడు. మాకు ఓట్లేయండి, బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తెస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నేళ్ళయిందన్నా? 5 ఏళ్ళయింది. 5 ఏళ్లలో కనీసం 5 సార్లన్నా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది ఎంపీలను ఇచ్చారన్నా? 23 ఎంపీలను ఇచ్చారు. ఒక్కరైనా రాజీనామా చేశారా ప్రత్యేక హోదా కోసం? 23 మంది ఎంపీలు ఉంటే ఒక్కరైనా కొట్లాడారా ప్రత్యేక హోదా కోసం? మరి ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలన్నా? ఆలోచన చేయండి. ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే అద్భుతంగా పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, రాయితీలు ఉంటాయి కాబట్టి. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. అలాంటిది ప్రత్యేక హోదా మనకు ఊపిరయి ఈరోజు ఒక పక్క చంద్రబాబు గారు పాలకపక్షంగా, ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పాలకపక్ష నాయకుడిగా ఒక్కరైనా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? ఇంత ముఖ్యం ప్రత్యేక హోదా అని ఇద్దరికీ తెలుసు. అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళిద్దరూ ప్రత్యేక హోదాను బీజేపీ పార్టీకి తాకట్టు పెడితే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయిందే. ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం? ఎవరైనా కొట్లాడుతున్నారా ప్రత్యేక హోదా కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒక పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది, 2 పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం లేదు, అసలు ఊసే లేకుండా చేశారు. ఇలాగైతే మన ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, మన బిడ్డలు ఎప్పటికీ బాగుపడరు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక గొంతు కావడానికి, కొట్లాడడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు ప్రత్యేక హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పుడు 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడిందే, ఏం బాగుపడ్డామన్నా? ఒక్క అడుగైనా అభివృద్ధిలో మనం ముందుకేసామా? కనీసం మనకు రాజధాని అయినా ఏడ్చిందా? పక్క రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది, ఇంకో రాష్ట్రానికి బెంగళూరు ఉంది, ఇంకో రాష్ట్రానికి చెన్నై ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేం మిగిల్చారు? గుండు సున్నా మిగిల్చారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మన బిడ్డల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? ఎంతసేపు ఉన్నా వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం బీజేపీ కొంగు పట్టుకొని డ్యూయెట్లాడారు తప్పితే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ కావాలట. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.
ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ప్రజలు మాత్రం గాలి కుదిరేశారు. ప్రజలు ఎవరికి వద్దంట. వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు, వాళ్ళకి కావాల్సిన అధికారం మాత్రమే. అందుకే చెప్తున్నాం, ఈసారి ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మన బిడ్డల భవిష్యత్ ఏమిటి, మనకు ప్రత్యేక హోదా రాకపోతే ఏమి జరుగుతుంది అని ఆలోచన చేయండి. అన్న, ఈరోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు. లేకపోతే 10,000కు 8,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో ఉంది యువత. ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుంది అంటే, పరిశ్రమలు లేక, ఉద్యోగాలు లేక మన బిడ్డలంతా వలసపోయి ఆంధ్ర రాష్ట్రంలో అసలు యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఒక్కసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక బిడ్డలకైతేనేమి, రైతులకైతేనేమి ఏం చేశారన్న? రాజశేఖర రెడ్డి గారి రైతులను ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? ఏది కావాలంటే అది ఇచ్చి ఆదుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? ఆ రోజు డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే, యంత్రాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, మద్దతు ధర ఉండే, పెట్టుబడి ధరను తగ్గించాడు. ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రోజు వ్యవసాయం పండుగ అయిందంటే ఎందుకు అయింది? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం దండగా చేశారు. మద్దతు ధర ఉందా అన్న? రైతు పంట పండిస్తే కనీసం డ్రిప్ వేసుకుంటే డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నారా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఏం చెప్పాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇట్లాగే మైకు పట్టుకొని మాకు ఓట్లేయండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము, ప్రతి సంవత్సరము 3,000 కోట్లు పక్కన పెడతాము, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా మద్దతు ధర కల్పిస్తాము అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలలో ఒక్క సంవత్సరం అయినా 3,000 కోట్లు పక్కన పెట్టాడా రైతుల కోసం? ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు 4,000 కోట్లు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని నేను పక్కన పెడతాను అన్నాడే. 4 సంవత్సరాలలో ఒక్కసారైనా 4,000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పంట నష్టపోతే ఇదిగో అన్న పంట నష్టపోయారా అని ఎప్పుడైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి బిడ్డలను, యువతను గుండెలో పెట్టుకున్నాడన్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళకు ఉద్యోగాలు అయితేనేమి ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజుటికి 5 సంవత్సరాలు అయిపోయాయి. ఇంకా 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? గాడిదలు కాసారా? ఏం చేశారన్నా? ఉద్యోగాలు ఏమైనాయి? ఎందుకు ఇవ్వటం లేదు? ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000తో నువ్వు డిఎస్సి ఇస్తావా అని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని. మరి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత ఇంకా 23,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాక ఇక 2 నెలలు ఉందనంగా ఒక దగా డిఎస్సి 6,000తో ఇచ్చారు. మరి ఏమనాలి? ఇది దగా డిఎస్సి కాకపోతే ఇక ఏమనాలి? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నోటిఫికేషన్లు 2 నెలలు ముందు ఉందనంగా ఇప్పుడు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి? ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అయ్యేదా చచ్చేదా? 5 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదు? ఏం చేశారు ఈ 5 సంవత్సరాలు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు పడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం అన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదా, పోలవరం రాజధాని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? అయిందా మద్యపాన నిషేధం? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం మద్యపాన నిషేధం చేస్తాను, చేయకపోతే ఇంకోసారి ఓట్లే అడగను అన్నాడే. మరి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా, ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట.
వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలట, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలట, వాళ్ళు క్యాపిటల్ అమ్మితే క్యాపిటల్ కొనాలట, వాళ్ళు డిఎస్సి అమ్మితే డిఎస్సి కొనాలట. ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో 20% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. లివర్లు కిడ్నీలు చెడిపోయి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఏ ఇతర రాష్ట్రాల్లో జరగనట్టు ఓన్లీ క్యాష్ అట కదా, ఏ డిజిటల్ పేమెంట్స్ లేవట కదా, ఓన్లీ క్యాష్ అట. పక్క రాష్ట్రాల్లో 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ చేస్తే ఇక్కడ 250 రూపాయలు చేస్తుందట కదా, నిజమేనా? ఏమైతుందన్నా? స్టేట్ ట్యాక్స్ ఎక్కడ, సెంట్రల్ ట్యాక్స్ ఎక్కడ, ఎక్సైజ్ డ్యూటీ ఎక్కడ, హెల్త్ చెక్ ఎక్కడ, ఏదైనా ఆడిట్ ఉందా, ఒక పాడుందా, ఒక పద్ధతి ఉందా? ఈ మద్యానికి మొత్తం అంతా లిక్కర్ మాఫియా. అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా, లిక్కర్ మాఫియా, లేదా శాండ్ మాఫియా, లేదా ల్యాండ్ మాఫియా. ఇదేది సరిపోకపోతే ఇక హంతకుల్ని, సొంత చిన్నాన్నను సైతం హత్య చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరగడమే కాకుండా మళ్ళా వాళ్ళనే పిలిచి టికెట్ ఇవ్వడం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం. ఏమి జరుగుతుంది మన రాష్ట్రంలో? ఆలోచన చేయండి. ఓటేయక ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల గురించి ఆలోచన చేసేది ఎవరు? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది ఎట్లా? మన రైతులు బాగుపడేది ఎట్లా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఒకటి చెప్తున్నానన్నా, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు పునాదులు, మన భవిష్యత్తుకు పునాదులు. అసలు మన స్వాతంత్రం దగ్గర నుంచి మన దేశానికి పునాదులు వేసిన పార్టీ. అంతేగాని ఇలాంటి నియంత చేతుల్లో అధికారం ఇస్తే ఏమవుతుందో ఈ నియంతలను చూసినాక అర్థమైంది. మళ్ళీ చెప్తున్నా, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా పరిపాలన చేయగలిగారు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంత అధికారం ఇచ్చింది కాబట్టి. ఆ రోజు రుణమాఫీ చేశాడు, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపారు కదా. మళ్ళీ అలాంటి నాయకత్వం రావాలి, మళ్ళీ అలాంటి పరిపాలన కావాలి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేనేదో రాజ్యాలు ఏలడానికి రాలేదు, నేనేదో పదవులు అనుభవించడానికి రాలేదు. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి, నా బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే లేకుండా పోయారు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని దీవించండి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్క ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతి రోజు 400 రూపాయలకు తక్కువ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకి కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన కొత్త మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. 4000 పెన్షన్లు కావాలన్నా, 6000 వికలాంగుల పెన్షన్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అంతేకాదు, ఈరోజు ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిందో కాంగ్రెస్ పార్టీకి అర్థం చేసుకుంది కాబట్టే మాటిస్తున్నాం. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రజల కోసం ఆలోచన చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గొల్లు కృష్ణ గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ గొంతు అవుతాడు. ప్రత్యేక హోదా కోసం మీ గొంతు పార్లమెంట్ లో సైతం వినిపిస్తాడు. మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు. ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు గారు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకు ఏ కష్టం వచ్చినా మీ పక్షాన నిలబడి